దర్శన మాత్రం చేతని వీక్షకులకు హృదయానందం చేకూరుస్తున్నది. ఈ నైమిసారణ్యంలో క్షేత్రంలో వేలాది ఋషిమండలాలు కృతయుగంలో దివ్య స్నానాలు ఆచరించి వనరూపుడైన శ్రీమన్నారాయణునికై అనేక వందల సంవత్సరాలు తపమాచరించారట. పవిత్రమైన ఈ గోమతీ నదీ తీరాన సకల దేవతలకు సర్వ మానవాళికి పూజనీయమైన గోవులు దర్శనమిస్తున్నాయి. గో సందర్శనం నిజంగా పుణ్యప్రదం. అదే ముక్తికి సోపానం. శ్రీ మధురమంగళం జియర్ స్వామి వారి శిష్య బృందం గోమతీ నదిలో గోవిందనామాలను జపిస్తూ పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం ఇక్కడ కొలువైన శ్రీ శేషలక్ష్మీ వెంకటేశ భగవానుని దివ్య మందిరంలో జరిగే శాత్తుమురై సేవలో పాల్గొన్నారు. శ్రీ స్వామి విగ్రహం భక్తులకు ముక్తి మార్గాన్ని ప్రదర్శిస్తోంది. కనిపించే ఒక స్తంభం 1977లో శ్రీ 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 త్రిదండి రామానుజ పెద్దజీయర్ స్వామివారు లోక కళ్యాణార్థం యావత్ భారతదేశంలోని 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ 108 స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి తచ్చిహ్నంగా స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ స్తూపాలను నిర్మాణం గావించి ప్రతిష్ఠ చేశారు. ఈ నైమిసారణ్యం దివ్య క్షేత్రంలో ప్రతిష్ఠించబడిన ఈ స్తూపం 88వ స్తంభంగా చెబుతారు. స్వాధ్యాయం అంటే వేదం. వేదసారభూతమైన ఉపనిషత్తులో భగవంతుని స్వరూప రూప గుణాలు ప్రకాశించబడుతున్నాయి. వాటిని గ్రహించి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడమే స్వాధ్యాయ జ్ఞాన. అదిగో దర్శించండి శ్రీ నైమిసారణ్య భగవానుని దివ్య ప్రాంగణం. దీనిని దర్బార్ అని కూడా వ్యవహరిస్తారు. అత్యద్భుతమైన విశాలమైన ద్వార ప్రాకారంతో శోభాయమానంగా కనిపించే అత్యంత ప్రాచీనమైన దేవళం. భూలోకంలో అష్టమ వైకుంఠంగా కీర్తించబడే దేవరాజ్ పెరుమాళ్ నెలకొన్న దివ్యాలయం. ఈ పుణ్యక్షేత్రంలోనే వేదవ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను రచించాడు. భగవద్ రామానుజులు ఈ దివ్య దేశాన్ని దర్శించి కీర్తించారు. తిరుమంగై ఆళ్వారులు 10 పాసురాలను కృపచేశారు. దివ్యదేశ యాత్రా బృందం శ్రీ స్వామి నేతృత్వంలో ఈ క్షేత్రంలోని వనరూపుని దర్శించి ఆయా పాసురాలను తమ శిష్య బృందంతో గానం చేశారు. శ్రీమతి రామానుజ పొద్దున శాసనం చేసుకొని అందరూ కూడా ఇప్పుడు నైమిసారణ్యం ఈ అడవి లోపల బయలుదేరుతాం. ఎక్కడ వ్యాస రాశారో అక్కడ వ్యాస గద్ది అంటే ఇక్కడ పేరు. ఆ వ్యాస గద్దికి వెళ్ళి వ్యాస ఏదైనా చేసుకొని సకరతాల స్నానానికి ఇప్పుడు బయలుదేరుతాం. సకరతాల స్నానం తర్వాత ఇక్కడ శ్రీనివాస పెరుమాళ గుడి ఉంది, అదని కూడా చేసుకొని ఇక్కడ రిషికేశ్ చూసి మనం బయలుదేరుతాం. జై శ్రీమతి రామానుజ. అర్చకులు వివరిస్తూ, పూర్వం కృతయుగంలో భంజాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ యజ్ఞ యాగాదులు నిర్వహించే ఋషులను హింసించేవాడని, ఆ రాక్షసుని సంహరించడానికై 88,000 మంది ఋషులు శ్రీమన్నారాయణునికై ఘోర తపమాచరించారని, వారి కోరిక మేరకు భగవానుడు ప్రత్యక్షమై కేవలం నిమిషమాత్రంలోని ఆరిని ఎదుట సంహరించాడట. కనుకని ఈ క్షేత్రం నైమిసారణ్యంగా కీర్తించబడుతోందని స్థల పురాణంలోని ఒక గాథ. ఈ క్షేత్రం విశిష్టంగా తెలియజేయబడుతోంది. ఇక్కడ
దేవరాజ్ పెరుమాళ్ నెలకొన్న దివ్యాలయాన్ని, శ్రీ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుందాం రండి. అదిగో దేవరాజ్ పెరుమాళ్ దివ్య విగ్రహం. ఈ స్వామిని శ్రీహరి అని కూడా అంటారు. విగ్రహం తూర్పుముఖంగా నిలబడిన భంగిమలో ఉంటుంది. ప్రక్కనే ఉన్న శ్రీదేవేరిని శ్రీహరి లక్ష్మి అని, పుండరీకవల్లి అని కూడా పిలుస్తారు. పాదపీఠంలో ఉత్సవమూర్తులు సకల పుష్పాలంకారాలతో, శ్రీవైష్ణవ చిహ్నాలతో, చతుర్భుజ రూపాలతో, విశాలమైన నేత్ర సౌందర్యంలో అలరారి శ్రీ దేవరాజ్ పెరుమాళ్లను దర్శించుకుంటే మన యొక్క దుఃఖ పరంపరలు నశించిపోతాయి. ఇక్కడ సుఖమహర్షి ఆలయానికి సమీపంలోనే హనుమాన్ ఘాట్ అనే మందిరానికి యాత్రా బృందం చేరుకుంది. విశ్వరూప భంగిమలో హనుమంతుడు శ్రీరామలక్ష్మణులను తన భుజాలపై మోస్తూ నిలబడి దర్శనమిస్తూ ఉంటాడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. బృందం నైమిసారణ్య క్షేత్రాన్ని, దేవరాజ్ పెరుమాళ్ దివ్యమూర్తిమత్వాన్ని తమ తమ హృదయాలలో ముద్రించుకుని దేవభూమి ప్రాంతమైన ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ఋషికేశ్ క్షేత్రానికి ప్రయాణమైంది. ఓం నమో వెంకటేశాయ.